హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్. మీకు అందరికీ ఒక మంచి విషయం చెప్తానండి. ఖాళీ స్టేడియం, చప్పట్లు లేవు, ఒంటరిగా నిలబడింది మన తెలుగు అమ్మాయి. బంగారు పథకంతో దేశ గర్వాన్ని మోస్తూ తనే అండి మన జ్యోతి ఎర్రాజీ. ఈ మధ్య సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఏకైక పదం. ఆ కన్నీటి కళ్ళు మనసు పెట్టి చూస్తే ఎమోషన్ అవుతాం. ఆమె 26వ ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లలో 100 మీటర్ల హార్డిల్స్తో స్వర్ణం గెలుచుకున్న అథ్లెట్ జ్యోతి ఎర్రాజీ. ఆమె ప్రయాణాన్ని చూడండి, ఆమె కన్నీటి కళ్ళల్లో గర్వాన్ని అనుభూతి చెందండి. జ్యోతి ఎర్రాజీ నిశ్శబ్ద బంగారు వైభవం. ఖాళీ స్టేడియం, జన సమూహం లేదు, ఉత్సాహం లేదు. ఆమె మన భారతదేశ గర్వాన్ని నిశ్శబ్దంగా మోయడం ద్వారా. స్టేడియం అంతా ఖాళీ అండి, చప్పట్లు లేవు, అరుపులు లేవు, తెలుగు వాళ్ళు అసలే లేరు. అది చూసి చాలామంది అడుగుతున్న ప్రశ్న ఒక్కటే, ఇది దారుణం కాదా? సినిమా రిలీజ్ అయితే మాత్రం మిడ్ నైట్ షోలు, ఫ్లెక్సీలు, పండగలు. క్రికెట్ మ్యాచ్ అయితే రోడ్లు ఖాళీ, టీవీల ముందు లక్షల మంది జనాలు. కానీ దేశం కోసం జెండాను భుజాన వేసుకొని పరిగెత్తే తెలుగు అమ్మాయి కోసం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయాం. ఇది నిజంగా మనందరం అగర్వంగా ఫీల్ అవ్వాల్సిన విషయం. గెలిచిన తర్వాత మాత్రం సోషల్ మీడియాలో నిండిపోతుంది మన తెలుగు అమ్మాయి, మన ప్రైడ్, మన గర్వం. పోరాడుతున్నప్పుడు ఏమవుతుందండి మన తెలుగు అమ్మాయి అనే పదం. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. నేటి జన్లు చెప్పింది ఇదే, గెలిచాక అభినందించడం సులువు, పోరాడుతున్నప్పుడు నిలబడడం కష్టం. కానీ అదే నిజమైన మద్దతు. మనం అన్నిటికీ వెళ్తాం, ఈవెంట్స్, సెలబ్రిటీలకు, సెలబ్రేషన్స్కి. కానీ భవిష్యత్తు తయారయ్యే చోట మాత్రం మనం కనిపించాం. ఈ గెలుపు ఆమె ఒంటరిగా సాధించింది, కానీ ఈ ప్రశ్న మాత్రం మనందరినీ ప్రశ్నిస్తుంది. తర్వాత ఈసారి ఒక అమ్మాయి దేశం కోసం పరిగెత్తితే గెలిచాక కాదండి, పరిగెత్తుతున్నప్పుడు నిలబడదాం. మన దేశ గర్వాన్ని కాపాడుకుందాం. మన కోసం మన తెలుగు అమ్మాయి పోరాడుతుంటే మనమే సపోర్ట్ ఉండకపోతే మరి ఇంకెవరు సపోర్ట్ చేస్తారండి? తన భుజాన వేసుకున్న ఆ బాధ్యతను తను నిలబెట్టుకుంది. మనం ఎంకరేజ్ చేద్దాం. జై హింద్.